హైదరాబాద్‌లో షాకింగ్ అంశం రక్తం కోసం కుక్కలని చంపారట. ఇది పెద్ద సంచలనం సృష్టిస్తోంది. మనుషుల అవయవాలు, రక్తం అక్రమ వ్యాపారం విన్నాం గానీ, ఇప్పుడు మూగజీవాల రక్తంతో కూడా అక్రమ దందా జరుగుతుంది. హైదరాబాద్‌లోని షేక్‌పేటలో ఉన్న ప్రైవేట్ వెటర్నరీ ఆసుపత్రి వీధి కుక్కలను బంధించి వాటి రక్తాన్ని అక్రమంగా సేకరించి అమ్ముతున్న దారుణం బయటపడింది. ఈ క్రూరమైన వ్యాపారం జంతు ప్రేమికులను తీవ్రంగా కలిచేసింది. ఆసుపత్రి నిర్వాహకులు ముందుగా వీధి కుక్కలను పట్టుకొచ్చి ఆసుపత్రి బోనులలో బంధించి తర్వాత అనారోగ్యంతో చికిత్స కోసం వచ్చే ఖరీదైన పెంపుడు కుక్కల యజమానుల్ని లక్ష్యంగా చేసుకుంటున్నారట. వాళ్ళ కుక్కలకి రక్తహీనత ఉందని తప్పుడు రిపోర్ట్ ఇచ్చి భయపెట్టి వెంటనే రక్తం ఎక్కించాలని చెప్పి ఒక ప్యాకెట్ రక్తానికి 18,000 నుంచి 25 రూపాయల వరకు అమ్మేవాళ్ళట. బందీ చేసిన వీధి కుక్కల నుంచి బలవంతంగా రక్తం తీసేవాళ్ళు. నిరంతరం రక్తం తీయడం వల్ల ఆ కుక్కలు తీవ్ర రక్తహీనతకు గురి చాలా చనిపోతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. కొన్నిసార్లు చికిత్సకు వచ్చిన పెంపుడు జంతువుల నుంచి కూడా యజమానులు అనుమతి లేకుండా రక్తం సేకరించారన్నటువంటిది ఇప్పుడు తాజా ఆరోపణ. ఈ ఘటన మీద జంతు ప్రేమికులు జీహెచ్ఎంసీకి ఫిర్యాదు చేయడంతో పాటు జంతు హక్కుల ఉద్యమకర్త మేనకా గాంధీ కూడా రాష్ట్ర జంతు సంక్షేమ సంస్థ దృష్టికి తీసుకెళ్లారు. ఫిర్యాదులు అందడం జీహెచ్ఎంసీ పశు వైద్యాధికారులు ఆసుపత్రి మీద దాడి చేసి రికార్డులు నిల్వ ఉన్న రక్త ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన మీద లోతైన విచారణ జరుపుతున్నట్టు అధికారులు ప్రకటించారు. నగరంలో జంతువుల కోసం ప్రభుత్వ రక్తనిధి కేంద్రాలు లేకపోవడం వల్ల ఇట్లాంటి మాఫియా రకాలు పుట్టుకొస్తున్నాయంటే ఇప్పుడు కొత్త పల్లవి అందుకున్నారు.